మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్లాసియా. నేను జిల్లా ప్రజా పరిషత్ బాలురోన్నత పాఠశాల అమలాపురంలో 10వ తరగతి చదివాను. ఈ రోజు విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో నాకు 587 మార్కులు వచ్చాయి. నేను ప్రభుత్వ పాఠశాలలో మండలంలో మొదటిగా నిలిచాను. నా ఈ మార్కులకి కారణం మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ, మా తల్లిదండ్రుల కృషి వల్లనే నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. అలాగే డిసిఈబి వారు ఇచ్చిన ప్రతిరోజు రివిజన్ టెస్టులు, అలాగే ఎస్సీఆర్టీ వారు ఇచ్చిన 3 పేపర్లు ఫలితంగా నేను ఇన్ని మార్కుల్ని సాధించగలిగాను. నా పేరు సమయమంతుల మురళి. మా పాప సమయమంతుల లాస్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమలాపురం ఈ పాఠశాలలోనే చదువుతుంది. 587 మార్కులు వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మండల స్థాయిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాల అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. అయినప్పటికీ కూడా నా భార్య గవర్నమెంట్ టీచర్, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్. అయినప్పటికీ కూడా వీళ్ళని మొదటి నుంచి కూడా అంగన్వాడీ నుంచి 10వ తరగతి వరకు కూడా నేను గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేట్ పాఠశాలకు ఏ మాత్రం తీసిపోవని మార్కులు వచ్చేలా చేసి ఇన్ని మార్కులు రావడానికి కారణమైన ఈ ఉపాధ్యాయ బృందానికి, అలాగే ప్రధానోపాధ్యాయులు అందరికీ నా కృతజ్ఞతలు. జెడ్పీ బాయ్స్ హై స్కూల్ అమలాపురం హై స్కూల్లో గెజెట్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజు ప్రకటించినటువంటి ఫలితాలలో మా విద్యార్థులు 587 మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించడం, మండలంలో ఫస్ట్ రావడం మేము చాలా హర్షదాయకంగా వ్యక్తం చేస్తున్నాము. అయితే గతంలో కూడా 585 మార్కులతో నియోజకవర్గంలో ఫస్ట్, అదే విధంగా జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆ మార్కుల్ని బీటౌట్ చేసి 587 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ స్థానం వహించడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. మరి ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్ లో 84 మంది పాస్ అయితే అందులో 54 మంది ఫస్ట్లు, 22 మంది సెకండ్లు, 8 మంది థర్డ్లు రావడము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అనడానికి నిదర్శనంగా మేము భావించడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు వారు ఇచ్చినటువంటి టెస్టులు పెట్టడము, అందరూ రోజు అటెండ్ అయ్యేటట్టు చూడడము, మా విద్యార్థుల యొక్క కృషి, ఉపాధ్యాయుల యొక్క కృషితో ఈ ఫలితాలను సాధించడం జరిగింది. జిల్లా విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి డిసిబి సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మేము మరవలేము. ఆ విధంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధించినటువంటి ఉత్తమ కృషిగా మేము భావించడం జరుగుతుంది. టిఎస్విఎస్ సూర్యనారాయణమూర్తి అండి. నేను అమలాపురం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో గణిత సహాయ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ రోజు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పాఠశాల అత్యంత ఎక్కువ మార్కులతో విజయ కేతనం ఎగరేసిందని చెప్పడంలో మేము ఎంతో గర్విస్తున్నాం. ఈ రోజు మా పాఠశాల నుంచి ఎస్ఎన్ఎస్ఆర్ లాస్య అనే అమ్మాయి 587 మార్కులతోటి మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మా మండలం మొత్తానికి ప్రథమ విజేతగా మా పాఠశాల నిలబెట్టినందుకు మేము అమ్మాయిని ఎంతో అభినందిస్తున్నాం. అంతేకాకుండా ఈ పాఠశాలలో ఉదయము సాయంత్రము తరగతుల్ని నిర్వహించాలని ప్రారంభం నుంచి మా ప్రధానోపాధ్యాయుల వారు సూచించడం, దానికి తగినట్టుగానే డిసెంబర్ నెల నుంచి జిల్లా పరిషత్ డిసిబి వారి తరఫు నుంచి ప్రతిరోజు రివిజన్ టెస్ట్ అనేది ఇచ్చి ఆ రివిజన్ టెస్ట్ నిర్వహించడం, వాటి యొక్క ఫలితాలను బట్టి విద్యార్థుల్ని ఎక్కడ వెనకబడి ఉన్నారో చూసుకుని మళ్ళీ వాటిలో తరఫీదు ఇచ్చి తదనంతరం వాళ్ళకి ఎస్సీఆర్టీ వారు ఇచ్చిన 3 పేపర్లని వాళ్ళకి నిర్వహించడం, గ్రాండ్ టెస్ట్ లో వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేలాగా ప్రయత్నించడానికి ఇది మాకు ఒకటి బాగా ఉపయోగపడింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అయి ఉంటారు. సామాన్యమైన విద్యార్థిని అసామాన్యంగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉదయం సాయంత్రం తరగతులతో పాటుగా నిరంతరము వారికి పాఠ్యాంశాలే కాకుండా పాఠ్యేతర కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలని కూడా బోధిస్తూ వారి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి పాటుపడే విధంగా మేము అంత నిరంతరం కృషి చేస్తున్నాం. వాటి యొక్క ఫలితాలను ఈ రోజు పొందుతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక చెట్టు పండు వచ్చినప్పుడు ఆ పండుని మనం తీసుకున్నప్పుడు దాని యొక్క రుచిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ రోజు మేము పాతిన ఒక మొక్క ఫలాన్ని ఇస్తున్నందుకు కూడా మాకు అంత ఆనందంగా ఉంది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజు మాకు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇలా ఎలివేట్ చేయడానికి వచ్చిన సుమన్ టీవీ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు అందమూరి హేమావతి. నేను జిల్లా ప్రజా పరిషత్ బాలురోన్నత పాఠశాల అమలాపురంలో 10th క్లాస్ చదివి 569 మార్కులు సాధించాను. నన్ను మా తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ ప్రోత్సహించారు. డిఎస్సిపి రివిజన్ టెస్ట్లు, ఇంకా ఎస్సీఆర్టీ 3 మోడల్ పేపర్లు నాకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి హెల్ప్ అయింది. హరితదుర్గా. నేను జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో చదివి 569 మార్క్స్ పొందాను, సెకండ్ ర్యాంక్. ఇంకా మా ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను.
నా పేరు ఏటిఎల్ సురేఖ. నేను జడ్పీపీ బాయ్స్ హై స్కూల్ అమలాపురంలో 10వ తరగతి చదివి 563 మార్కులు సాధించాను. నేను సాధించడానికి గల కారణం ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు. నేను మార్కులు సాధించినందుకు మా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఎంతో ఆనందం పడ్డారు. అందరికీ థ్యాంక్ యూ.